కానీ చిన్నప్పుడు ఏదో పండగలప్పుడు పూజలు జరిపినప్పుడు, ఆ పూజలప్పుడు ఆ చిన్న పిల్లలు అమాయకత్వము, అల్లరి, దానివల్ల ఏదో ముట్టేయడమో, ఏదో లాగేయడమో చేస్తే, వద్దు జీజ కొడతాడు, కళ్ళు తీసేస్తాడు అనంటే, అంటే ఒక రకంగా ఆయనను ఒక క్రూరుడిగా చిత్రీకరించేసాం ఆ పిల్లల దృష్టిలో. ఆ తర్వాత దాన్ని ఎక్కడ గూడా మనం సరిదిద్దలేదు. ఆ తర్వాత సమస్యలు వస్తూ పోతుంటే కూడా ఆ భగవంతుడే కరుణించాలి. పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఎగ్జామినర్ మూడ్ బాలేదేమో, ఏమో చెప్పలేం భగవంతుడు ఏం అని ప్రతి స్థాయిలో ఆయన గురించి చెడే మాట్లాడుకున్నాము. ఒక రకంగా ఒక క్రూరుడి కింద చిత్రించేసాం. దీనివల్ల ఏమైందంటే సమస్య వచ్చినప్పుడు ఆయనకి దగ్గరవ్వాల్సిన చోట దూరమైపోయాం. అసలు సమస్యలు వచ్చినప్పుడే ఆయన మనకవసరం. కానీ ఆ సమస్యకు ఆయనే కారణం అనుకోవడం వల్ల ఆయనలోని జ్ఞానాన్ని తీసుకోలేకపోయినాం, ఆయనలోని శక్తిని తీసుకోలేకపోయాము. ఆయన మనని కాపాడాలని అనుకున్నా మనం ఆయన మీద నిందలు వేస్తూ నువ్వే మా జీవితంలో దుఃఖానికి కారణమని ఆయనని దూరం చేసుకుంది మనమే. కానీ ఎప్పుడైతే ఆయన పట్ల ఈ అపోహలన్నీ తొలగిపోయి రాజయోగం ద్వారా అంటే ఇక్కడ ఎలా తలుచుకోవాలి, అదేం పెద్ద భయంకరమైన విషయం ఏం కాదు. పరమాత్మని ఎలా తలుచుకోవాలి, సాధారణంగా భక్తి మార్గంలో మనసు పెట్టి భగవంతుని ఒక్క నిమిషమైనా తలుచుకోవాలి అంటారు. సో ఈ రాజయోగం అన్నది కూడా మనసు పెట్టి ఒక్క నిమిషం ఎలా తలుచుకోవాలన్నదే నేర్పిస్తాం ఇక్కడ. సో ఎప్పుడైతే అలా చేస్తామో భగవంతుడు మనని ఏ రకంగా రక్షిస్తాడన్న విషయం కూడా మనకి అనుభవంలోకి వస్తుంది.